శ్రీమాత్రే నమః. విరించివాణి ఆస్ట్రో ఛానల్ ప్రేక్షకులకి స్వాగతం. 2026, 27కి సంవత్సరానికి సంబంధించి ద్వాదశ రాశుల వారికి శుభాశుభ ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనే విషయాన్ని తెలుసుకుందాం. అయితే మనకిక్కడ ఉగాది లాగా మనకి ఆదాయ వ్యయాలు గాని, రాజ్య పూజ అవమానాలు గాని ఉండవు. కేవలం మనకి ఒకే రాశిలో ఎక్కువ కాలం ఏ గ్రహాలైతే సంచరిస్తున్నాయో వాటి ఆధారంగా చేసుకుని మనం ఈ యొక్క ఆంగ్ల సంవత్సర ఫలితాలు చెప్పుకోవడం అనేది ఉంటుంది. కాబట్టి ఇవి గోచార ఫలితాలు. ఈ గోచార ఫలితాలు అలాగే వ్యక్తిగత జాతకంలో జరుగుతున్న దశ అలాగే అంతర్దశల్ని అనుసరించుకుని రెండింటిని కలుపుకొని ఫలితాలు చూసుకోవడం ద్వారా సంపూర్ణంగా ఉండడం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ ముఖ్యంగా మనం ఈ యొక్క రాశుల్లో కానీ వెళ్ళి చూసుకుంటే మేషరాశి వారికి ఈ 2026 సంవత్సరంలో ఎలా ఉండబోతుందని చూసుకుంటే వీళ్ళకి గురువు ఈ యొక్క రాశి వాళ్ళకి ఈ సంవత్సరం జూన్ 2 వరకు కూడా మిథునంలో ఉండి తర్వాత కర్కాటకంలోకి తదనంతరం అక్టోబర్ తర్వాత ఈయన సింహంలోకి సంచారం చేయడం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ ఈ గురువు అనేది సంవత్సరం వీళ్ళకి పెద్దగా బలం లేదు అని మాత్రమే చెప్పాలి. ఏదో కాస్త చివరిలో కాస్త బలం ఉన్నా కూడా సంవత్సర ప్రారంభం నుండి కూడా వీళ్ళకి గురువు బలం అనేది లేకపోవడం వల్ల గురు బలం కోసం వీళ్ళు కాస్త ప్రయత్నం అనేది చెయ్యాలి. అంటే వీళ్ళకి ఏదైనా శుభకార్యాలు జరగాలన్నా, ఏదైనా ఒక మంచి పని ముందుకు వెళ్ళాలన్నా, లేదా ఏదైనా అనుకున్న పనులు మొదలవ్వాలన్నా కూడా గురుబలం అనేది చాలా అవసరం వీళ్ళకి. అలాగే ఈ సంవత్సరం ఈ మేషరాశి వారికి కానీ చూసుకుంటే శని భగవానుడు కూడా వీళ్ళకి ద్వాదశంలో ఉండడం అంటే వ్యయ స్థానంలో ఉండడం, ఏళ్ళనాటి శని ప్రభావము ఇవన్నీ కూడా వీళ్ళకి కనబడుతున్నాయి. అయితే ఈ ఏళ్ళనాటి శని ప్రభావం వల్ల ఉద్యోగాల్లో వ్యాపారాల్లో మార్పులు అనేవి వస్తాయి. అంటే భాగస్వామి వ్యాపారాలు ఉన్నారనుకోండి, చిన్న చిన్న మనస్పర్ధలు రావడం, లేదా వ్యాపారంలో ఏవైనా మెలుకులు తెలియకపోవడం వల్ల కావచ్చు, లేకపోతే ఏదైనా కొంత ఎవరినైనా నమ్మి డబ్బు పెట్టుబడి పెట్టడం వల్ల కావచ్చు, కొంత ఇబ్బంది పడ్డం అనేది జరుగుతుంది. అంటే ఆర్థికంగా వీళ్ళు కొద్దిగా దిగడం అంటే అప్పులు పాలవడం ఇలాంటివి ఉంటూ ఉంటాయి. ఉద్యోగస్తులు అనుకోండి స్థానచలనాలు అంటే కుటుంబానికి దూరంగా ఉండడం, లేదా ఎక్కువ ప్రయాణాలు చేస్తూ ఉండడం, తరచూ ప్రయాణాలు చేస్తుండడం, ప్రయాణాల్లో ఆలస్యతలు, అనవసరమైన విషయాల్లో సంబంధం లేని విషయాల్లో కలవ చేసుకోవడం, తద్వారా అవమానాలు, నిందలు, అపనిందలు ఇలాంటివి పడడం, దాని ద్వారా మనోవేదన, అక్కర్లేని విషయాలందు ఆసక్తి, అలాగే చేయకూడని పనుల మీదకి మనసు ఆలోచనలు వెళ్ళడం, ఇలాంటివన్నీ కూడా ఈ యొక్క ఏలినాటి శని ప్రభావం వల్ల వీళ్ళకి ఎక్కువగా కనపడుతూ ఉంటుంది. అలాగే ముఖ్యంగా వీళ్ళకి ఎవరైనా ఏమైనా డిస్క్ ప్రాబ్లంతో వాళ్ళతో ఇబ్బంది పడుతున్నా, లేకపోతే వెన్నెముకకు సంబంధించిన ఇబ్బందులు, కీళ్ళు ఎముకలు సంబంధించిన ఇబ్బందులు ఉంటే వాళ్ళకి కొంచెం ఇంకొక అంటే కొంచెం ప్రభావం ఎక్కువగా ఉండడం అనేది కనబడుతుంది. అదే పరంగా వీళ్ళకి ఏలినాటి శని ప్రభావం వల్ల కాస్త ఎక్కువగా తరచుగా కుటుంబ సభ్యుల వల్ల కావచ్చు, లేదా వాళ్ళకి వ్యక్తిగతంగా కావచ్చు, తరచూ ఆసుపత్రికి వెళ్ళడం, లేదా అధికంగా ఖర్చులు అవ్వడం, ఆదాయానికి మించిన ఖర్చులు అవ్వడం, ఒక్కోసారి పొదుపు చేసుకున్న డబ్బులు కూడా ఖర్చు పెట్టుకోవాల్సిన రావడం, ఇలాంటివన్నీ కూడా ఇక్కడ వీళ్ళకి కనబడతాయి. అలాగే పెద్ద పంచమంలో ఉన్న కేతువు కూడా అంత పెద్ద ఏమీ అనుకూలంగా లేడు. వీళ్ళకి గురు అలాగే రాహు కేతువులు కూడా వీళ్ళకి అనుకూలంగా లేకపోయినా కూడా ఈ మేషరాశి వారికి ఏకాదశి స్థానంలో రాహు ఉండడం వల్ల మాత్రం కొంత అనుకూలమైన భావనలు అంటే కాస్త అనుకూలంగా వీళ్ళకి మార్పులు అంటే ఎంత ఇబ్బంది పడుతుందంటే ఏనాడు శని వాళ్ళు ఇబ్బంది పడుతున్నా కూడా సమయానికి ఏదో రకంగా ఒక ఒక 40% 50% పని అవ్వడం అనేది ముందుకెళ్తుంది. అయితే గాని ఆలస్యంగా అవుతుంది, వెంటనే మాత్రం అవ్వదు. ఎందుకంటే వీటి ప్రభావం ఏనాడు శని ప్రభావం కూడా ఉంటుంది కాబట్టి కొంత ఆ యొక్క అవి కనపడుతూ ఉంటాయి. అలాగే ఈ యొక్క సంవత్సరం రాహు మనకి ప్రారంభం నుంచి ఉండి డిసెంబర్లో ఈయన మార్పు చెందడం అనేది ఉంటుంది. అంటే నవంబర్ వరకు ఏకాదశి స్థానంలో ఉంటాడు కాబట్టి రాహు కొంతవరకు ఊరటనివ్వడం అనేది జరుగుతుంది. అంటే ఎంతో చాలా పెద్ద ప్రమాదం వస్తుందో, లేకపోతే ఏదైనా బాగా అసలు మనం తేరుకోలేము, అసలు ఈ పని అవ్వదు, లేకపోతే ఇలాంటివి అనుకున్న చోట్ల కొద్దిగా వీళ్ళకి ఆ పని ఊరట లభించడం అనేది జరుగుతుంది. విద్యార్థులు కూడా కొద్దిగా జాగ్రత్తలు వహించుకోవాలి.
రాజకీయ నాయకులు కావచ్చు, సినీ కళారంగాలకు సంబంధించిన వాళ్ళు కావచ్చు, ఎవరైనా సరే అవకాశాలు వస్తూ ఉంటాయి. కానీ వాటి తెలివితేటలో సద్వినియోగం అనేది చేసుకోవాలి. లేకపోతే చేజారిపోయే అవకాశాలు ఉన్నాయి. పారిశ్రామికవేత్తలకు కావచ్చు, చిన్న తరహా పరిశ్రమల వాళ్ళకి కావచ్చు, వీళ్ళకు కూడా చిన్న చిన్న ఇబ్బందులతో ఈ వ్యాపారాలు సాగించడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా ఈ మేషరాశి వాళ్ళు ఈ సంవత్సరం మొత్తం కూడా వీళ్ళు అక్కర్లేని విషయాల్లో కలవజేసుకోకపోవడం, అంటే ఇతరులకి అనవసరమైన సలహాలు, సూచనలు ఇవ్వకుండా ఉండి, వీళ్ళు దైవ బలాన్ని పెంచుకోవడానికి ప్రయత్నం చేయడం ద్వారా ఈ వ్యతిరేక ఫలితాలు ఏవైతే ఉన్నాయో అవి తగ్గించుకునే అవకాశం అనేది ఉంటుంది. మేషరాశి వారు ఈ సంవత్సరం అంతా కూడా తప్పనిసరిగా ప్రతిరోజు కూడా శివారాధన చేసుకోవడం, అలాగే శివాభిషేకం, సోమవారాలు నియమాలు పాటించడం, శనివారం నాడు నవగ్రహానికి ప్రదక్షిణలు చేసుకోవడం, శివాభిషేకం చేసుకోవడం, శనికి సంబంధించి జపము, తైలాభిషేకము ఇలాంటివి చేసుకోవడం ద్వారా కొంత ఊరట లభించడం అనేది జరుగుతుంది. దీంతో పాటుగా ఇవి గోచార ఫలితాలు, దీంతో పాటుగా వ్యక్తిగత జాతకాలు కూడా పరిశీలనలోకి తీసుకోవాలి. సర్వే జన సుఖినో భవంతు, లోకా సంస్థ సుఖినో భవంతు.